ప్రతి వారం మనం ప్రాబ్లీ కొన్ని స్టాక్స్ ని డిస్కస్ చేస్తాం, మనందరికి తెలిసిందే అది. సో ఈ వారం కూడా ఐ థింక్ 4 స్టాక్స్ ని తీసుకోవడం జరిగింది. ఐ థింక్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక అపార్ ఇండస్ట్రీస్ ఇస్ ద ఫస్ట్ స్టాక్. సో 12,700 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. ఐ థింక్ 2023 మేలో ఈ స్టాక్ 2,500 రూపీస్ ఉన్న నేమ్ ఇది. దే ఆర్ ప్రిటీ మచ్ ఇంటూ పవర్ రిలేటెడ్ సెగ్మెంట్ గా ఈ స్టాక్ ని మనం చెప్పుకోవచ్చు. సో దీని ర్యాలీ ఇప్పుడే అనుకున్నట్టు 2,500 నుంచి 11,079 ప్రిసైస్లీ. సో 11,800 వరకు కూడా 2025 జనవరి వచ్చేసరికి మనకు పెరగటం చూసాం. సో 1.5 year లో ఎప్పుడైతే 4+ టైమ్స్ పెరుగుతుందో దానిలో డెఫినెట్లీ ఐ థింక్ మనందరికి తెలిసిందే కరెక్షన్స్ అనేది కామన్ అండ్ రిట్రేస్మెంట్స్ అనేది కామన్ కాబట్టి. బట్ ఈ స్టాక్ లో ప్రత్యేకత ఏంటంటే చాలా క్విక్ గా రిట్రేస్ అవటం చూసాం. సో 2025 జనవరిలో 11,800 హిట్ అయిన స్టాక్ 2025 ఏప్రిల్ వచ్చేసరికి 4,300 వరకు కూడా రావటం చూసాం. అంటే మోర్ దాన్ హాఫ్ కరెక్ట్ అవటం చూసాం, 50% కూడా కరెక్ట్ అవటం చూసాం. బట్ రిట్రేస్మెంట్ టర్మ్స్ లో చూస్తే కనుక ఐ థింక్ 7,500 పాయింట్స్ పెరిగిన స్టాక్, మేబీ 8,500 పాయింట్స్ పెరిగిన స్టాక్ మనకి ఆల్మోస్ట్ 4,300, 50-52% రిట్రేస్ అవటం చూసాం. సో అలాంటి రిట్రేస్మెంట్స్ ఎక్కడైతే తక్కువ జరుగుతాయో జనరల్లీ స్టాక్స్ సైడ్ వేస్ లోకి వెళ్ళటం మనకి ఆల్రెడీ చూసాం. కాబట్టి ఐ థింక్ ఈ స్టాక్ కూడా అదే కోవలో ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసింది. 9,900 నుంచి ప్రాబ్లీ 8,200 ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 6 to 7 months టైం స్పెండ్ చేసి అగైన్ ఐ థింక్ లాస్ట్ మంత్ ఇన్ఫాక్ట్ ఏప్రిల్ 2025 లో ఒక న్యూ హై కి రావటం చూసాం. అంటే ఆల్ టైమ్ హై ఏదైతే 11,779 అనుకున్నామో అది బ్రేక్ అయ్యి ప్రాబ్లీ ఒక న్యూ హై 12,850 వరకు కూడా వెళ్ళటం చూసాం. ఆఫ్ కోర్స్ ఈ స్టేజ్ లో చాలా చాలా దగ్గరలోనే మనకు ఉంది ఆల్ టైమ్ హై, బికాస్ 12,760 ఏదైతే ఉందో దట్స్ వేర్ ద పాయింట్ మనకు ట్రేడ్ అవుతుంది. బట్ అగైన్ పవర్ రిలేటెడ్ నేమ్స్, లాట్ ఆఫ్ స్టాక్స్ ఒక న్యూ హై, ఇన్ఫాక్ట్ వీకెస్ట్ నేమ్ లైక్ టాటా పవర్ కూడా ఐ థింక్ ఆల్ టైమ్ హై ని క్యాచ్అప్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ స్టాక్ లో డెఫినెట్లీ ఇంట్రెస్ట్ ఉంచాల్సిన పని మనకు ఉంది. బికాస్ 11,800 అనేది మనకి ఇమీడియట్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఈస్ 20-day మూవింగ్ యావరేజ్. సో దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్. అండ్ స్వింగ్ లో చూస్తే కనుక 9,200 అదే వాల్యూ ఆల్మోస్ట్ మనకి 200-day మూవింగ్ యావరేజ్ కనపడుతుంది. సో 9,398 ప్రిసైస్లీ 200-day మూవింగ్ యావరేజ్ అండ్ 11,889 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో ఈ స్టాక్ ని మిస్ అయితే అవ్వకూడదు. మనం డెఫినెట్ గా దీనిలో స్టాప్ లాస్ కూడా పెట్టే అవసరం లేదు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఈ స్టాక్ మోర్ దాన్ హాఫ్ అయినా కూడా చాలా క్విక్ గా అంటే 1 to 2 years లోనే న్యూ హై కూడా రావటం చూసాం. ఇన్ఫాక్ట్ స్టాక్ ఒక 20% రిట్రేస్ అవుతాయి, దట్ విల్ బి ఏ వెరీ వెరీ గుడ్ బై అవుతుంది. బట్ నాట్ టు మిస్ అవుట్, ఎస్ఐపి మోడ్ లో వన్ షుడ్ ట్రై టు బై దిస్ స్టాక్. సో బిట్వీన్ 11,000 మేబీ 12,700 పాయింట్స్ పడితే కనుక అండ్ 10,000 మధ్యలో వన్ షుడ్ ట్రై టు బై. ఇన్ఫాక్ట్ 9,200 ఆర్ 9,000 వస్తే కనుక వన్ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. అండ్ దీన్ని 3 to 6 quarters కనుక మనకు రైట్ చేయగలితే కనుక అట్లీస్ట్ 20% ఇక్కడ నుంచి కూడా అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇక రెండో స్టాక్ మనం చూస్తే కనుక దీపక్ నైట్రైట్. ఇది కెమికల్ సెగ్మెంట్ గా మనం తీసుకోవచ్చు, స్పెషాలిటీ కెమికల్. సో దీనిలో మనకి చార్ట్ ప్యాటర్న్స్ చూస్తే కనుక కోవిడ్ లోస్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ sub 300 నుంచి ప్రాబ్లీ 2020-21 ఆ టైంలో కోవిడ్ టైంలో ఇది ఐ థింక్ 2020 మార్చ్ ఆ టైంలో ఇది 300 రూపీస్ లో రావటం చూసాం. చాలా క్విక్ గా అంటే 1.5 year లోనే ఆల్మోస్ట్ 2021 సెప్టెంబర్ వచ్చేసరికి 3,020 హై ఫామ్ అవటం చూసాం. సో 1 year లో 10 times పెరిగిన స్టాక్ న్యాచురలీ చాలా చాలా సైడ్ వేస్ వెళ్తుంది. ఈ స్టాక్ అదే చూసాం. 5 years సైడ్ వేస్ లో ట్రేడ్ అయిన నేమ్ ఇది. సో ఒకటేసారి 5 years లో ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 3020ని టచ్ అవటం చూసాం, 3169 దాకా, అండ్ అంతే స్పీడ్ గా కిందకి రావటం చూసాం. సో ఒక లోవర్ లో ఫార్మేషన్ ఆల్రెడీ జరిగిపోయింది స్టాక్ లో. 1681 ఫస్ట్ లో, సెకండ్ లో 1555 అండ్ థర్డ్ లో 1280. సో మేబీ ఆ లోవర్ లో మనకి జరిగిపోయిందని అనుకుందాం మనం. సో ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అఫ్ కోర్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 1860 దగ్గర ఉంది. దీనికి ఒక హర్డల్ 2174 దగ్గర ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాక్ లాస్ట్ 2 months లో 1280 నుంచి 1860 దాకా పెరిగింది కాబట్టి కొంచెం సైడ్ వేస్కి వెళ్ళి కరెక్షన్ కూడా గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ ఆ 1670, 1650 అనేది ఒక గుడ్ సపోర్ట్ పాయింట్ అవుతుంది ఈ స్టేజ్ లో. అండ్ ఇన్ఫాక్ట్ స్వింగ్ లో కూడా ఈ స్టాక్ ది చూస్తే కనుక 1540 ఉంది. సో దీనిలో స్టాప్ లాస్ ఇస్ మస్ట్.
ఎందుకంటే దీనిది గత 5 years హిస్టరీ చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ మిడిల్ ఆఫ్ ద ఇయర్లో ఆర్ మేబీ ఇయర్లీ వన్స్ ఒక లోవర్ రేంజ్ కూడా వెళ్ళటం చూసాం. ఒకవేళ లోవర్ రేంజ్ బ్రీచ్ అయిందంటే కనుక మళ్ళీ డౌన్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం 1280 కోసం వెయిట్ చేయకుండా 1520 అనేది స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. బై ద టైమ్ స్టాక్ కరెంట్లీ 1860 ఉంది కాబట్టి 1660 ₹200 కిందకు వచ్చేసరికి వన్ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. మేబీ అక్కడ నుంచి ఒక 140-150 రూపీస్ స్టాప్ లాస్ ఉంటుంది. మేబీ ఆ 10% అనుకోవచ్చు. అండ్ ఇందాకే చెప్పిన లెవెల్ ఏదైతే ఉందో 2174 దాటింది అంటే కనుక ఈ స్టాక్ 2500 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకవేళ మనం లోవర్ లో కొనగలితే కనుక 150-200 రూపీస్ స్టాప్ లాస్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ నుంచి ఎస్ఐపి చేసినా కూడా అండ్ ప్రాబ్లీ ఈ స్టేజ్ నుంచి కూడా 700 పాయింట్స్ చార్ట్స్ లో అప్ మూవ్ చూపిస్తుంది కాబట్టి రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా ఉంది. బట్ అగైన్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక థర్డ్ స్టాక్, దీనికి ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎక్స్చేంజ్ రిలేటెడ్ నేమ్ అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది మనం అందరికీ తెలిసిన టైమే ఇది. సో ఎంసీఎక్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 3098. సో లాస్ట్ 1 year నుంచి ఎవ్రీ మంత్ ఒక న్యూ హై హిట్ అవుతున్న నేమ్ ఇది. సో ఈ స్టాక్ కూడా మనం హిస్టరీ చూస్తే కనుక ఆల్మోస్ట్ సబ్ 580-600 2024 జూలైలో 600 రూపీస్ ఉన్న స్టాక్. ఇన్ఫాక్ట్ 2025 జాన్లో 2700 టాప్ అవుట్ అని చూసాం. అక్కడి నుంచి కొద్దిగా సైడ్ వేస్కి వెళ్ళి ఒక లోవర్ లో 2000 దాకా కూడా ఫామ్ అయ్యి ప్రిసైస్లీ 2068 అగైన్ చాలా చాలా స్పీడ్ గా పుంజుకోవటం మనం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ దీని మంత్లీ చార్ట్ లో కూడా వెళ్ళి చూస్తే కనుక లాస్ట్ ఆల్మోస్ట్ ప్రాబ్లీ 1.5 ఇన్ఫాక్ట్ 1 year లో మనకు చూస్తే కనుక 881 నుంచి 3000 ఎప్పుడైతే పెరిగిందో ఓన్లీ 3 రెడ్ బార్స్ మనకు కనపడ్డాయి మంత్లీ. సో ఓన్లీ 3 months లాస్ట్ 15 or 16 months లో కరెక్షన్ గురవటం చేసాం. అదర్వైజ్ కంటిన్యూస్లీ అప్ ఉన్న నేమ్ ఇది. మేబీ ఒకవేళ ఎన్ఎస్సి లిస్ట్ అయింది అంటే కనుక ఆ ఊపులో అగైన్ ఈ స్టాక్ మేబీ 3500-3600 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఈ స్టేజ్ లో దర్ ఇస్ లాట్ ఆఫ్ రిస్క్. ఎందుకంటే ఒకవేళ ఒక 1 month కరెక్షన్ వచ్చినా కూడా ఈజీగా ఈ స్టాక్ ఒక 15-20% కూడా పడే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్స్ దే షుడ్ బై ద స్టాక్ అని చెప్పొచ్చు. సో 2858 కరెంట్లీ 3098 ఉంది. ఒక 200-250 పాయింట్స్ కింద ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. అండ్ దాని తర్వాత ఒక గ్యాప్ మనకు కనపడుతుంది. ఆ గ్యాప్ లో చూస్తే కనుక ప్రాబ్లీ 2559. సో దట్స్ వేర్ దెర్ ఇస్ ఎ గ్రేట్ సపోర్ట్. సో ఆల్ ఇన్ ఆల్ 2858 అండ్ 2559 ఏదైతే ఉందో అదొక సపోర్ట్ జోన్ గా ఉంటుంది. బై ద టైమ్ 25 మేబీ 26 వచ్చేసరికి వన్ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. ఈ స్టాక్ లో ఆపర్చునిటీస్ వస్తాయి, కొద్దిగా పేషెంట్స్ గా వెయిట్ చేసి ఈ స్టాక్ ని ఐ థింక్ అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయాలి. సో ఈవెన్చువల్లీ ఇది అప్సైడ్ టార్గెట్ 3500 నుంచి 3700 కూడా వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇక ఫోర్త్ స్టాక్ ఏదైతే ఉందో ప్రాబ్లీ కపుల్ ఆఫ్ టైమ్స్ మనం తీసుకోవడం జరిగింది. కొన్ని సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో బీట్ అండ్ డౌన్ సెక్టర్స్ ఆర్ బీట్ అండ్ డౌన్ నేమ్స్ అండ్ అవి కొంచెం క్యాచప్ అయ్యే స్టేజ్ లో ప్రాబ్లీ మనం కొంటే కనుక దట్ ఈస్ యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. టిటాగ్రా రైల్, సో ఈ స్టాక్ రైల్వే సెగ్మెంట్ కి సంబంధించిన నేమ్ ఇది. సో కరెంట్లీ 840 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్. సో అన్ని పిఎస్యు నేమ్స్ ఆర్ రైల్వే నేమ్స్ లాగే ఈ స్టాక్ కూడా 2022లో 100 రూపీస్ ఉన్న స్టాక్ 2024 జూలై వచ్చేసరికి ఆల్మోస్ట్ 1866 దాకా వెళ్ళటం మనం చూసాం. సో 18 times పెరిగిన నేమ్ ఇది విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2 years. సో అన్ని పిఎస్యు నేమ్స్ లాగా పోస్ట్ ఎలక్షన్ ఏదైతే 2024 జూన్లో అనౌన్స్ అయిందో అక్కడి నుంచి స్టాక్ హ్యూజ్ గా కరెక్ట్ అయ్యి 650 ఫస్ట్ లో రావటం చూసాం. దాని తర్వాత 3 months బ్యాక్ 568 లో రావటం చూసాం. సో ఎప్పుడైతే ఇది మల్టీ మంత్ హై బ్రీచ్ అవుతుందో మేబీ ఆ లోవర్ లో అనేది ఫామ్ అయిపోయింది అని మనకి చార్ట్స్ ఇండికేట్ చేస్తాయి. కాబట్టి ఈ స్టాక్ ని మనం తీసుకోవడం జరిగింది. బట్ దీనిలో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. క్లోజ్ బిలో 650 అనేది కంపల్సరీ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 840 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది టిటాగార్ రైల్లో. సో ఒక 200 రూపీస్ కింద స్టాప్ లాస్ ఇస్ మస్ట్. ఎందుకంటే ఒకవేళ స్టాక్ రివర్స్ అయ్యి మళ్ళా లోవర్ లో బ్రీచ్ అయింది అంటే కనుక చాలా చాలా వీక్నెస్ ఎగ్జిబిట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో దీనిలో మల్టీ మంత్ హై ఆర్ ప్రాబ్లీ 1 year హై ఇన్ఫాక్ట్ లాస్ట్ జూలైలో 2025 జూలైలో 973 చార్ట్ చూపిస్తోంది. సో కరెంట్లీ 840-973 అంటే కొంచెమే దగ్గరలోనే రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. కాబట్టి డిప్స్ లో కొంటేనే మనకి అడ్వాంటేజ్.
బట్ 973 కట్ అయిన రోజు ఇది ఈజీగా 1140 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ మనం చూసుకుంటే 840 టు 1140 300 రూపీస్ అప్ సైడ్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇందాకే మనం అనుకున్న ప్రాబ్లీ ఆఫ్ 640 ఆర్ 620 అనుకుంటే కనుక 200 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది. రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్ గా లేదు ఈ స్టేజ్ లో. సో 1:1.5. సో ఈ స్టాక్ ని మనం డిప్స్ లో కొంటేనే అడ్వాంటేజ్. 20D మూవింగ్ యావరేజ్ 770 దగ్గర ఉంది. అదేవిధంగా ప్రాబ్లీ నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ అనేది 700 దగ్గర ఉంది. సో అగైన్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్ ఈ స్టాక్ లో. 600 మేబీ ఆ 50 కింద వన్ షుడ్ ట్రై టు కీప్ స్టాప్ లాస్ అని చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. వచ్చే వారం మళ్ళా ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.